గుంటూరు నగరంలో చుట్టుగుంట సెంటర్ వద్ద గుంటూరు పశ్చిమ ముదిరాజుల ఆత్మీయ సమావేశం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ముదిరాజు సంఘం నాని గారు, విడుదల రజని గారు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు, ఎమ్మెల్సీ యేసురత్నం గారు, వైసీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిరూపించినటువంటి పార్టీ, నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా చెప్పుకోగలుగుతాం. టైం చాలా తక్కువ ఉంది, ఇంకొక జాయినింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి 2-3 మాటలే చెప్పి ముగిస్తాను. ఆర్ కృష్ణయ్య గారు చాలా సందర్భాల్లో వారి మాటల్లో చెప్తా ఉంటారు ఏంటంటే, ఆయన జాతీయ నాయకుడిగా మిగతా రాష్ట్రాలు తిరిగినప్పుడు మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే బీసీలకు ఒక ప్రయారిటీ ఇచ్చారో దాని గురించి చెప్తున్నప్పుడు మిగతా రాష్ట్రాల్లో అడిగేవారంట, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బీసీనా, ఆ రాష్ట్రంలో ఎందుకు బీసీలకు అన్ని పదవులు ఇస్తున్నాడు, బీసీలకు అన్ని పథకాలు ఇస్తున్నాడు, బీసీల కోసం అంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు, బీసీలకే మరి పూర్తి స్థాయిలో అన్ని అవకాశాలు ఇచ్చి అందరం ఎక్కిస్తున్నారని వారిని అడిగేవారంట. ఆయన చెప్తా ఉంటాడు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, మిగతా రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు, ఆయన ఏమైనా బీసీనా అని అడుగుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీలకు జగన్ అని ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎటువంటిది అని మీరందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం. మరి ఈ రోజున మీ రజనమ్మకు అసలు ఊహకే అందనటువంటి నియోజకవర్గం చిల్లూరుపేట నియోజకవర్గం. మరి అలాంటి ఒక నియోజకవర్గంలో మీ రజనమ్మకు మన జగనన్న అవకాశం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిండు ఆశీస్సులు ఇచ్చి మరి అక్కడ చిల్లూరుపేటలో ఎమ్మెల్యేగా గెలవడం అంటే అదొక చరిత్ర. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్న చిల్లూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, రావేమో కూడా. ఇస్తే జగనన్నే ఇచ్చారు, మళ్ళీ కూడా జగనన్నే ఇయ్యాలి. ఇంకెవరూ ఆ ధైర్యం చేయరు, సాహసం అంతకన్నా చేయరు. మరి అలాంటి సాహసం చేసి మరి జగనన్న నిండు ఆశీస్సులు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో చిల్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారి అంతటితో ఆగకుండా జగనన్న కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి, అంతే కీలకమైనటువంటి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇచ్చి, అలాగే ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్తే అంతే కీలకమై ఒక సంచలనం, గుంటూరు వెస్ట్ అంటేనే ఒక సంచలనం. మహామహులు ఉంటారు ఇక్కడ, హేమీలు ఉంటారు ఇక్కడ. ఇలాంటి ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నిలబడి ఇక్కడ ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం వహించాలి, ఇక్కడ నుంచి పోటీ చేయని మరి చెప్పగానే ముఖ్యమంత్రి గారు మాటకు శిరస్సు వహించి ఈ రోజున ఇక్కడ మీ మధ్య నిలబడి మీ అందరి ఆశీస్సులతో మీ దీవెనతో మరి ఇక్కడ ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మంత్రివారికి గౌరవంగా స్వాగత పలకాలని చెప్పి కోరుతున్నాను. మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయినటువంటి విడుదల రజనీ గారిని ఆనందించవలసిందిగా కోరుతున్నాం. మా లెజెండ్ అప్పిరెడ్డి గారిని ఆనందించవలసిందిగా కోరుతున్నాం.